హాయ్ అందరికీ. మనము తిరుపతికి వచ్చిన తర్వాతకి గుట్ట కింద విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఇది థర్డ్ టెంపుల్. మస్ట్ టెంపుల్ అండి, చాలా పీస్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతకి చాలామందికి భలే నచ్చుతుంది. ఒక తెలియని పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది. అదే శ్రీ లలితాదేవి పీఠం అండి. సో ఇది కింద అయితే మనము గుట్ట కింద రూమ్ తీసుకొని, నన్ను అడిగితే అంటే దర్శనం కాకముందే గుట్ట కింద రూమ్ తీసుకొని చక్కగా ఈ కింద గుట్ట కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక రోజులో మీరు ఈజీగా 5 అవర్స్లో మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మంచి వెహికల్, ఆటో ఏదైనా మాట్లాడేసుకొని పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి అన్నీ కూడా. సో చూసారు కదా ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ టైంలో రండి, ఎక్కువ క్రౌడ్ ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఒక 2-3 టైంలో వచ్చేస్తే మంచి పీస్గా దర్శనం అయితే చాలా బాగా అవుతుంది దగ్గరుండి. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ లోపలికి ఇలా వెళ్తుంటే అంటే దర్శనంకి ముందే పక్కన ఇలా లయన్స్ లాగా ఉండేది కదా, అందులో నుంచి వెళ్తే ఈ విధంగా మనకి మన భారతదేశంలో ఎక్కడ ఏ శక్తిపీఠంలో ఉన్నాయి, అక్కడ ఎలా శివలింగం ఉంటుంది, ఏ రూపంలో అమ్మవారు ఉంటుంది అనేసి ఉన్నదండి. మంచిగా తెలిసిపోతుంది ఈజీగా ఎన్ని పీఠాలు, అన్ని శక్తిపీఠాలు ఉన్నాయని. సో ఇక్కడ మన చూస్తున్నారు కదా, ఇక్కడ 6th వన్. అవును, అక్కడ చదువు చూసిన భ్రమరాంబదేవి. అవును, శ్రీశైలం మనకి శ్రీశైలంలో ఖచ్చితంగా ఉంటుంది ఇది. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇది చూసాము, అప్పుడు గుర్తు వచ్చింది అవును అనేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మహారాష్ట్రలో ఎలా ఉంటుంది, ఎలా పూజిస్తారు అంత డీటెయిల్గా ఉంటుంది. శివలింగం ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ శివలింగం బాగుంది కదా క్రిస్టల్తో, చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్గా ఉంది. ఇంకేంటంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ పూజలు జరుగుతాయి. మంచిగా 2-3 టైమ్స్ 2 o'clock 3 o'clock వచ్చినాం అనుకోండి, పీస్గా చాలా ప్రశాంతంగా అవుతుంది. అండ్ చాలామంది తిరుపతికి వచ్చిన వారు పద్మావతి అమ్మవారిని ఒక్కరిని దర్శనం చేసుకొని వెంటనే అయ్యవారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే అసలు పద్మావతి అమ్మవారి దర్శనం కాకముందే అయ్యవారి దగ్గరికి వెళ్తారు. అలా కాదు, అమ్మవారి దర్శనం అయిన తర్వాతకే అయ్యవారి దర్శనం అవ్వాలి, అప్పుడే అయ్యవారు చాలా సంతోషంగా ఉంటారు అన్నట్టు. సో టెంపుల్ కింద మంచిగా రూమ్ బుక్ చేసుకుంటే ఈ టెంపుల్స్ అన్నీ చూసేయచ్చు. నెక్స్ట్ దర్శనం ఒక రోజు ముందు ఇలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ దర్శనంకి వెళ్ళి గుట్ట పైన ఇంకా వేరే టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా నేను ఒక్కొక్కటిగా మంచిగా షేర్ చేస్తాను. ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అని ఈ టెంపుల్ నేమ్స్ మీరు నోట్ చేసేసుకొని తిరుపతికి వచ్చినప్పుడు ఇలా ప్లాన్ చేసేసుకోండి. 5 అవర్స్లో అయిపోతాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. మనకి 5 అవర్స్లో, మాకైతే 5 అవర్స్లో మాకు దర్శనం టికెట్ తీసుకున్న తర్వాతకి, టోకెన్ తీసుకున్న తర్వాత అంటే నెక్స్ట్ డే దర్శనం ఉంటే ముందు రోజు ఇవి మేము 1-2 o'clock ఏమో అనుకుంటే, ఎగ్జాక్ట్గా ప్రాపర్గా గుర్తులేదు, 1 o'clock 2 o'clock అలా అలా స్టార్ట్ చేసాము మేము ఈవినింగ్. మొత్తం ఇక్కడ అన్ని టెంపుల్స్ అయిపోయేసరికి 10-10:30 అయింది. 5.5 hours పట్టింది. అండ్ ఇక్కడ మునీశ్వర కూడా ఉంటారు, లోపలికి ఇలా వెళ్ళేసి చూసేసుకొని దర్శనంకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అవుతున్న కొద్ది క్రౌడ్ ఎక్కువ అనిపించింది మాకు. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఉండే, ఇంకా మాకు దర్శనం అయిపోయి బయటకు వస్తున్న టైంలో క్రౌడ్ ఎక్కువ అనిపించింది. అండ్ అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు, ఎంత మంచి అవతారం అంటే. ఇంకా దర్శనం చేసేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము. ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్